మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. మరి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో నుండి ఈరోజు మనం ఈ కీర్తన గ్రంథం 63వ కీర్తనలో రాయబడినటువంటి ఒక మాట, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అనే మాట ఈ దావీదు రచించినటువంటి కీర్తన ద్వారా మనం చదివాం. మరి దావీదు ఈ కీర్తన రచించినట్టుగా మనకి పైన చిన్న చిన్న అక్షరాల్లో ఆ శీర్షిక కనిపిస్తోంది మనకి. దావీదు యోధ అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. అంటే ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు. మరి ఏ సందర్భంలో రాశాడు కీర్తన అంటే యోధ అరణ్యములో ఉండగా రచించిన కీర్తన అనేది మనం చూస్తున్నాం. అయితే ఈ కీర్తన యొక్క సందర్భాన్ని మనం చూస్తే ఎటువంటి సందర్భంలో రచించాడు కీర్తన అనేది మనం చూస్తే, అబ్షాలోము తన తండ్రి మీద తిరుగుబాటు చేసి తన తండ్రిని పట్టుకోవడానికి, తన తండ్రిని చంపడానికి అబ్షాలోము తరుముతున్న సమయంలో దావీదు యూదా అరణ్యములో నుండి పారిపోతూ రచించినటువంటి కీర్తన ఇది. సో ఇది మనకి ఇదే మాటలు, అంటే ఈ కీర్తనలో ఉన్నటువంటి మాటలు మనకి మీరు చదవద్దు, కానీ 2 సమూయేలు గ్రంథము చదవద్దు 15 నుండి 17 అధ్యాయాల్లో వర్ణించబడినటువంటి ఈ అబ్షాలోము తిరుగుబాటును గురించి అక్కడ స్పష్టంగా రాయబడింది. అబ్షాలోము ఎవరో? కుమారుడు. ఎవరికి కుమారుడు? దావీదుకి కుమారుడు, పెద్ద కుమారుడు. మరి ఆ పెద్ద కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని పట్టుకోవడానికి ఉన్నప్పుడు దావీదు పారిపోతూ యోధా అరణ్యములో రచించినటువంటి కీర్తన ఈ 63వ కీర్తన. చూడండి, సహజంగా మరి అలా పారిపోతూ ఉన్న సమయంలో ఏమండి ఎవరైనా కీర్తనలు రచిస్తారా? శ్రమలో ఉన్నాడు, శత్రు భయం ఉంది, కుమారుడు పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి సమయంలో ఏం చేస్తారు సహజంగా? ఏమండి ఏం చేస్తారు సహజంగా? తనకి ఏ స్థలంలోకి వెళ్తే తను క్షేమంగా ఉంటాడో, ఏ రాజును ఆశ్రయిస్తే తనకు సహాయం చేస్తాడో, లేకపోతే తనకు ఎంతమంది బలగం ఉందో, ఇదంతా కూడా లెక్కలేసుకుంటూ ఉంటారు సహజంగా, అంతే కదా, లెక్కలేసుకుంటూ ఉంటారు. కానీ దావీదు ఏమండి ఎంత ఆత్మీయ నేత్రాలు కలిగిన వాడో చూడండి. ఆ యోధా అరణ్యములో పారిపోతున్నప్పుడు కూడా ఒక ఆశతో ఉన్నాడు, ఒక ఆశ. సహజంగా ఆ సమస్యను తీరిపోవాలని అడగట్లా, ఆ సమస్యలని తీరిపోవాలి, నా శత్రువులు కూలిపోవాలి అని అడగట్లా దావీదు. ఒక ఆశతో ఉన్నాడు. ఏంటి ఆశ? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. అంటే గతంలో దావీదు పరిశుద్ధ ఆలయంలోనికి వెళ్ళినప్పుడు, అంటే ఆయన రాజుగా ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళినప్పుడు దావీదు ఒక దర్శనాన్ని చూశాడు, దేవుని యొక్క దర్శనం చూశాడు. ఆ దర్శనంలో మహామహిమలో దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలిగాడు దావీదు. హల్లెలూయా! మహామహిమ బల ప్రభావము కలిగిన దేవుడు
దావీదుకు ఆ యొక్క దర్శనంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ మహిమను దావీదు కన్నులారా చూశాడు. కన్నులారా చూసినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? తను రాజుగా ఉన్నప్పుడు దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలో ఆరాధిస్తున్నప్పుడు దర్శనం కలిగింది. దర్శనంలో ప్రభువును చూశాడు. ఏమండి, ఆయన మహిమను చూశాడు, ఆయన బలమును చూశాడు, ఆయన ప్రభావమును చూశాడు. ఆయన ఎంత గొప్పవాడో, మహామహిమ కలిగిన వాడో ఆయన కన్నులారా చూశాడు. ఇప్పుడైతే ఆ పరిస్థితులు మారిపోయినాయి. ఎక్కడున్నాడు ఇప్పుడు? యూదా అరణ్యములో ఉన్నాడు, ప్రాణ భయములో ఉన్నాడు, సంకటంలో ఉన్నాడు, చిక్కుల్లో ఉన్నాడు. ఏమండి, మనసంతా కలవరంలో ఉన్నాడు. ఆ సమయంలో కూడా దేవా, నా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు, ఆయన దేవుడు అంట. ఏ దేవుడు అంట ఆయన? ఏమండి, ఆయన దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన బలమును ప్రభావమును గతంలో దేవుని ఆలయములో ఉండి ఏ మహిమ ప్రభావములతో దేవుని దర్శనాన్ని చూడగలిగాడో అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. జ్ఞాపకం చేసుకొని యూదా అరణ్యములో ఉన్నప్పుడు కూడా సేమ్ అదే దర్శనం నాకు కలగాలి. ఆ దర్శనం కొరకు నేను ఏం చేస్తున్నాడు? నేను నిన్ను వెదకుచున్నాను. నీ పరిశుద్ధ ఆలయంలో నేను ఎంతగా నీ దర్శనాన్ని చూశానో, మళ్ళా ఈ అరణ్య అనుభవంలో కూడా నీ దర్శనము నాకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇది ఏమి నేర్పుతుంది ఇక్కడ మనకంటే, మనం దేవుని ఆలయంలో ఉన్నప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాం, చాలా ఆనందిస్తూ ఉంటాం. కానీ మనకి కష్టం కలిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సంతోషానికి మనం దూరం అయిపోతాం. అర్థమవుతుందా? దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందంగా ఉంటుందో మనకి. కానీ మనకి బయటికి వెళ్ళిన తర్వాత సమస్య ఎదురైంది, బాధ ఎదురైంది. అప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనం పొందుకున్నటువంటి ఆనందాన్ని, మనం ఆ ఆనందానికి, ఆ దేవుని యొక్క కృపకి మనం దూరం అయిపోయి ఎలాగవుతామంటే కలవరములో పడిపోతాం. ఏమండి, మనం అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. మనం ఎటు వెళ్ళాలి? ఎవరిని సంప్రదించాలి? ఎవరితో మాట్లాడాలి? ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది అని మనం ఆలోచిస్తూ ఏం చేస్తామంటే కలవరపడిపోతాం తప్ప ఏ విధంగా దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క దర్శనాన్ని చూడగలుగుతున్నామో, దేవుని సంతోషాన్ని మనం పొందుకోగలుగుతున్నామో, దేవుని సన్నిధిలో మనం ఆనందించగలుగుతున్నామో, ఆ విధమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని మనం ఈ కష్ట సమయంలో అది దూరం చేసుకోకుండా దాన్ని ఆ అనుభవంలోనే మనం ఉండాలనే మాటను దావీదు ఇక్కడ చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే శ్రమలో మనలో ఉన్న సంతోషాన్ని దొంగిలించకూడదు, బాధలో మనలో ఉన్న సంతోషాన్ని దొంగిలించకూడదు. ఏమంటే కష్టాలు మనలో ఉన్న సంతోషాన్ని దొంగిలించకూడదు. అలా దొంగిలించకూడదంటే మనం దేవుని మందిరంలో ఎలాగైతే దేవుని యొక్క ఆ ఆనందాన్ని, ఆ దర్శనాన్ని మనం చూడగలుగుతున్నామో, సంతోషించగలుగుతున్నామో, అలాగే శ్రమలో, బాధలో, కష్టంలో కూడా నువ్వు దేవుణ్ణి వెదకగలిగితే, దేవుణ్ణి నువ్వు ఆయన మహిమను చూడాలని ఆశ నీలో ఉంటే, ఆయన మహిమను, ఆయన బల ప్రభావములను చూడాలని ఆశ నీలో ఉంటే, దేవుడు ఖచ్చితంగా ఆయన దర్శన భాగ్యాన్ని నీకు ఇస్తాడు. ఆయన దర్శనం ఉంటే చాలు మనకి. ఆయన ముఖ దర్శనంలో మన యొక్క ప్రతి సమస్యలన్నీ కొట్టుకెళ్ళిపోతాయి. ఆయన ముఖ దర్శనంలో మన బాధలన్నీ తొలగిపోతాయి. ఆయన ముఖ దర్శనంలో మనలో ఉన్న కలవరాలు, మనలో ఉన్నటువంటి బాధలు, ఇవన్నీ కూడా ఆయన ముఖ దర్శనం చూసిన వెంటనే అవన్నీ తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. అందుకని దావీదు ఏమంటున్నాడంటే, దేవా, అరణ్యములో ఉన్నాను,
నాకు సహాయం ఏమీ లేదు, నాకు సహాయం చేయ్యా, నా శత్రువులు వస్తున్నారు, వాళ్ళని నువ్వు నిర్మూలన చెయ్యి, నా శత్రువుల చేతుల్లో పడకుండా నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చేయట్లేదు. మొదటి వచనంలోనే దావీదు ఏం చేస్తాడంటే, ఎన్ని బాధలు ఉన్ననో ఇబ్బందులైనను, ఎంత కష్టమో వచ్చినా నిట్టు, ఎన్ని బాధలు ఉన్ననో ఎంత వచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, ఉంటే నాకు ఉంటే నాకు నీ వెంటే ఉంటానేసయ్యా. హల్లెలూయా. దావీదు ఇక్కడ మనం చూస్తే దావీదు ఎంతగా ఆశపడుతున్నాడంటే దేవుని దర్శనాన్ని చూడాలని. చూడండి, పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా ప్రాణము కృషించుచున్నది. ఎక్కడ ఏమండి, మనకిక్కడ ఈ బైబిల్లో కొన్ని పదాలు పై వచ్చడానికి కింద వచ్చడానికి సంబంధం కుదరదు ఒక్కోసారి. ఇప్పుడు నీ పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడా? పైన సందర్భాన్ని అందుకే చదివించాను నేను. ఆయన పరిశుద్ధ ఆలయంలో లేడు. ఎక్కడున్నాడు? అదనమాట సంగతి. ఇప్పుడు పరిశుద్ధ ఆలయంలో ఎప్పుడున్నాడు? ఆయన రాజుగా ఉన్నప్పుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నప్పుడు. ఇప్పుడు సింహాసనం దిగి అరణ్యంలో, యూదా అరణ్యంలో పరిగెడుతున్నాడు. పరిగెడుతున్న సమయంలో కూడా వాస్తవంగా చెప్పండి, మనం ఇలా చేయగలుగుతాం? మనం ఏమండి చేయగలుగుతామా? చూడండి, దావీదుకి ఎంత ఆశ ఉందో చూడండి. దావీదు, అయ్యా నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించు, తప్పించు, నువ్వు ఇశ్రాయేలీలకు నువ్వు పగలు మేఘస్తంభంలో ఉన్నావు, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నావు, ఐగుప్తీయులు వస్తున్నప్పుడు వారికి వీరికి మధ్యలో అగ్నిస్తంభంలాగా నిలబడ్డావు, కాపాడావు, నన్ను కూడా అలాగే కాపాడు అని ఇక్కడ ప్రార్థిస్తున్నట్టుగా ఇక్కడ రాయబడలేదు. దావీదు శత్రువులు తరుముతున్నా, ఏమండి సైన్యం తరుముతున్నా, శత్రువులు తరుముతున్నా దావీదు ఒక ఆశతో ఉన్నాడు. ఆ పరిశుద్ధ ఆలయములో నేనున్నప్పుడు, ఆ పరిశుద్ధ ఆలయంలో నేను నిన్ను ఆరాధిస్తున్నప్పుడు ఏ దర్శనమైతే నువ్వు నాకు ఇచ్చావో, నేను ఏ దర్శనాన్ని అయితే చూశానో, ఏంటి ఆ దర్శనం అంటే నీ పరిశుద్ధ ఆలయమందు నీ బలమును నీ ప్రభావమును నేను చూశాను. ఏం చూశాడంట? ఎక్కడ చూశాడు? మనం ఏం చూడాలి ఆలయంలో? చెప్పండి, ఏం చూడాలి మనం ఆలయంలో? ఏం చూడాలి మనం? ఏంటమ్మా, ఒకళ్ళ ముక్కలు ఒకళ్ళు చూసుకోవాలా? కాదు, ఏమండి, లేదా పక్క వాళ్ళని చూడాలా, ఇటు పక్క వాళ్ళని చూడాలి, ఎవరిని చూడాలి మనం? అవును కదా, మనం దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి. అర్థమైందా? ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి.
చాలా సందర్భాల్లో మీరు గమనించండి, ఆయన ముఖ దర్శనం చేయకుండానే వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు దేవుని మందిరంలోకి ఎలా వస్తున్నాం మనం? ఎందుకోసం వస్తున్నాం ఏమండి? ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా పాటలు పాడుతున్నాం కదా. మరి ఎప్పుడైనా ఆయన ఆలయంలో ఆయన ముఖ దర్శనాన్ని మనం చూడగలిగామా? చెప్పండి ఒకసారి. ఎన్ని ఆదివారాలు మనం చూడకుండా వెళ్ళిపోతున్నాం ఆయన్ని? ఎన్ని ఆదివారాలు మనం ఎక్కడి దాకా వస్తున్నాం? ఆయన చూడకోకుండా వెళ్ళిపోతున్నాం. అవును కదా, అవును కదా, అవునా కదా? నువ్వు అడగాలి, దావీదు వలె ఆశతో అడగాలి. నీ సమస్యలు ఉండొచ్చు, నీ బాధలు ఉండొచ్చు, కానీ దావీదుకి లేవా సమస్యలు? దావీదుకి లేవా అక్కడ బాధలు లేవా? ఆయన ఎక్కడున్నాడు? యోధా అరణ్యములో దిక్కు మొక్కు లేక పారిపోతున్న సందర్భంలో, శత్రు భయము చేత పారిపోతున్న సందర్భంలో దావీదులో ఉన్న ఆశ ఏంటంటే, దేవా నన్ను మళ్ళా నా సింహాసనం మీద కూర్చోబెట్టి నన్ను రాజుగా చెయ్యి, నువ్వేగా నన్ను అసలు పిలిచింది, గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు తీసుకొచ్చావు, రాజుగా చేసావు, నేను అడిగానా పెట్టానా అని దేవుని మీద నిందలేస్తున్నాడా? నిందలేయట్లేదు. నేను అడిగానా రాజుని చేయమని? అడిగానా? నిన్ను అడగలేదు కదా. మరి నన్ను నువ్వే చేసావు, మళ్ళీ ఇవాళ ఈ బాధలు ఏంటి, నాకు ఈ కష్టాలు ఏంటి, ఈ శ్రమలు ఏంటి, నా కొడుకే నా మీద తిరగబడతాం ఏంటి, అసలు ఇటువంటి సైతాను శోధనలు నాకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని దావీదు దేవుని మీద నిందలేయట్లా, నిష్ఠూరాలేయట్లా, నిష్ఠూరంగా మాట్లాడతల్లా. ప్రియదేములరా, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి అక్కడే కనబడిద్ది మనకి. అక్కడే కనబడింది. శ్రమలోనైనా, కష్టంలోనైనా, బాధలోనైనా నీవు గనక ఒకవేళ దేవుని మీద నిష్ఠూరంగా మాట్లాడేవనుకో, ఆత్మీయ స్థితిలో చాలా అట్టడుగునున్నట్టు లెక్క. నువ్వు చాలా అట్టడుగునున్నటువంటి లెక్క నీది. ప్రియ దేవుని పిల్లరా, ఆత్మీయులు ఎప్పుడు కూడా దేవుని మీద నిష్ఠూరాలు వేయరు. దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు దేవుడు, నాకు ఇన్ని శోధనలు పెట్టాడు దేవుడు, ఎందుకు పెట్టాడు? నేను రక్షణ పొందాను కదా, నేను రక్షణ పొందితే నాకు ఈ శ్రమలేంటి, బాధలేంటి, కష్టాలేంటి? ఎప్పుడు కూడా మనం దేవుని మీద నిష్ఠూరాలు వేయకూడదు. అది నేర్చుకోవాలి మనం. ఎందుకో తెలుసా? నీ కష్టం ఆయన ఎదుట అది పెద్ద కష్టం కాదు. నీకున్న శ్రమ ఆయన ఎదుట అది పెద్ద శ్రమ కాదు. ఆయన దృష్టిలో అది నీకు ఒకవేళ పెద్ద శ్రమ అయి ఉండొచ్చు, కానీ ఆయన దృష్టిలో అది ఒక నలుసు లాంటిది, అది ఒక చిన్న ఆవగింజ లాంటిది. అది ఆయన తీసేయాలి అనుకుంటే ఆయన క్షణకాలంలోనే, రెప్పపాటులోనే తీసేయగలిగిన దేవుడు ఆయన. దేనికి స్తోత్రం చెప్పలే. అయినా ఆయన ఉంచాడు, ఆ శ్రమ నీకు ఉంచాడు అని అంటే దానిలో ఏదో ఒక మేలు దాచి ఉంచాడనమాట. అయినా ఆ శ్రమ ఉంది అంటే మేలు దాచి ఉంచాడు. పౌలు కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదిగో నాయనా, నాకు ఇది నాకు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది ప్రభువా, ఆ ముళ్ళు కోసం నేను అడుగుతున్నాను అయ్యా, తీసేయి అని ప్రార్థన చేశాడు. మరి దేవుడు ఏమన్నాడు? ఆ ముళ్ళు అలాగే ఉన్నాయి బాబు అన్నాడు. ఏమండి? ఆ ముళ్ళు అలాగే ఉన్నాయి, ఆ ముళ్ళు నేను తీయను అన్నాడు. తీనంటే పౌలు ఏం చేయాలి చెప్పండి? పౌలు ఏం చేయాలి? నీకోసం నేను ఎంత ప్రయాసపడతాంటే, నీకోసం నేను ఎంత కష్టపడతాంటే, తన్నులు, దెబ్బలు, గుద్దులు, నిందలు, ఆపనిందలు ఇన్ని పడుతుంటే నేను ఒక చిన్న ముళ్ళు ఉంది. ఏంటి ఆ ముళ్ళు? చాలామంది వాక్యం అర్థం కాని వాళ్ళు నిజంగా ముళ్ళు అనుకుంటారు. అది నిజమేనండి. కొంతమందికి పాపం వచ్చి కూర్చుంటారు, కానీ వాక్యం అర్థం కాదు కొంతమందికి. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత అటువంటి వాళ్ళని ఎవరన్నా అడిగారు అనుకోండి, పాస్టర్ గారు ఏం చెప్పారు ఈరోజు వాక్యం అని అంటే, పౌలు కాల్లోనంట ముళ్ళు దిగిందంట, ఆ ముళ్ళు తీసేమని దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అన్నాడంట, నేను తీనుపో అన్నాడంట, గెట్ అవుట్, నేను తీను అన్నాడంట అని చెబుతారు. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏంటి ఆ ముళ్ళు? తన శరీరంలో 2 కొరింథీ 11:23 నుంచి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని,
అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 సార్లు అంటండి, ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 నాళ్ళు. చెప్పండి, 5 నాళ్ళు. డోక్రా లెక్కలు చెప్పమంటే ఎక్కడెక్కడియో చెబుతారు. 5 నాళ్ళు 20 అంటే 200. 200లో 5 తీసేస్తే 195 కొరడా దెబ్బలు. ఆలోచించారు ఎప్పుడన్నా మీరు? పౌలు శరీరం తూట్లుగా అయిపోయింది. అదే పౌలుకున్నటువంటి బలహీనత అనే ముల్లది, శరీర బలహీనత. 5 సార్లు ఒకటి తక్కువ 40 అంటే 195 కొరడా దెబ్బలండి. ఎలా ఉంటుంది చెప్పండి? పౌలు శరీరం ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఈ కొరడాలు కాదు, ఈ కొరడాలు కాదు. నేను చాలాసార్లు చెప్పాను. నేను హై స్కూల్ చదివేటప్పుడు ఎడ్ల బండి వెళ్తుంటే దాన్ని క్రాస్ చేసుకొని వెళ్దామని సైకిల్ మీద వెళ్తున్నా, క్రాస్ చేస్తాను. ఇలా దాన్ని క్రాస్ చేస్తుంటే ఆయన అనుకోకుండా ఈ కొరడాతో నేను ఇలా వెళ్తున్నాను, ఈ కొరడాతో ఆ ఎద్దును ఇలా అన్నాడు. ఇలా అనేటప్పటికి ఆ కొరడ చివర ఏముంటాయి? వారు, ఏమండి, తోలుతో చేసినటువంటి తాళ్ళు ఉంటాయి, వారులు ఉంటాయి అన్నమాట. అంటే వారని తోలుతో చేసినాయి. అది ఒక్కటి తగిలిందండి నాకు. ఆ కుచ్చులో 10 ఎన్నో ఉన్నాయి కుచ్చులో, అది ఒక్కటే తగిలింది నాకు. ఇలాగా సారలాగా మనం అట్ల కాడతో కాలిస్తే ఎలాగైతే ఒక సార పడిపోయి వెంటనే బొబ్బ వచ్చేస్తుందో అలా వచ్చేసింది నాకు. మామూలు కొరడాతో కొడితేనే అలా వచ్చేసింది. బహుశా మరి అది నేను ఇంకా బాల్య వయసు కాబోలు, ఇంకా లేత శరీరం కాబట్టి వెంటనే అలాగా బొబ్బ వచ్చేసింది అక్కడ. ఇలా చూసుకునేటప్పటికి కాసేపటికి ఏంటి మంట పడుతుందని చెప్పి ఇలా అన్నాను. కాసేపుడు చూసుకునేటప్పటికి ఇలా బొబ్బ కనపడుతుంది అక్కడ. అంటే ఆ చిన్న ముక్క తగిలింది నాకు. అట్లా కుచ్చులో ఉన్నటువంటి ఒక చిన్న ముక్క, వారు ముక్క తగిలింది నాకు. సో మరి అది తగిలితేనే నాకు అంత దెబ్బ తగిలింది కదా. ఇప్పుడు నన్ను కావాలని కొట్టలా, ఆ ఎద్దును కొట్టబోయి అది నాకు తగిలింది, అలా జరిగిపోయింది. ఇప్పుడు పౌలుని కావాలనే కొట్టారు. కావాలనే కొట్టినప్పుడు 195 కొరడా దెబ్బలకి పౌలు శరీరం ఎలా అయిపోద్ది? ఏమండి, ఎలా అయిపోద్ది ఆలోచించండి. ఇక శరీరం అంతా కూడాను ఇక రక్తపు ముద్దగా మారిపోద్ది. పౌలు ఇంకా యేసు ప్రభు ఒకసారి కొరడా దెబ్బలు తిన్నాడేమో కానీ పౌలైతే అనేక మార్లు 5 మార్లు కొరడా దెబ్బలు తిన్నానని చెప్పాడు. సో ఎందుకు చెబుతున్నాను ఈ మాటలంటే, అన్ని కొరడా దెబ్బలు తిన్నాడు. ఏమండి, మరి అనేక సార్లు దెబ్బలు తిన్నాడు, అనేక సార్లు చెరసాల్లో ఉన్నాడు, అనేక సార్లు యూదులు తర్వాత ముమ్మారు బెత్తములతో 25 కదా, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. బెత్తం దెబ్బలు తెలియదు ఈ రోజుల్లో పిల్లలకి. బెత్తం దెబ్బలు తెలియదు. మా సైన్స్ టీచర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన బెత్తంతో కొడితే ఇక్కడ చీరిగిపోయేది. ఇక అంతే, చీరిగిపోయి ఆ రక్తం కారుతున్నా సరే, బాబు రక్తం కారుతుందని చూపిస్తే ఇంకా దన్నేవాడు. ఆ బెత్తం దెబ్బలు అన్నమాట. ఆ బెత్తం దెబ్బలో ఎన్నిసార్లు తిన్నాడో పాపం ఇంకా కదా. ఇంకా చూడండి ఎన్నిసార్లు పాపం పౌలు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు ప్రయాసపడ్డాడో కదమ్మా. ఒక రాత్రింబవళ్ళలో సముద్రంలో గడిపి తిని కదమ్మా, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. సముద్రంలో గడపడం అంటే పడవలో కూర్చొని కాదు. సముద్రంలో గడపడం అంటే రాత్రింబగలు పడవలో కూర్చొని చక్కగా స్నాక్స్ తింటా టీ తాగుతా కాదు గడిపింది.
ఎలా గడిపాడో తెలుసా? వాడ పగిలిపోతే ఒక చిన్న చెక్క ముక్కను ఆధారం చేసుకొని ఆ చెక్కని పట్టుకొని అలాగా ఒక రాత్రి ఒక పగలు ఎక్కడ ఉన్నాడు? సముద్రంలో అలా ఈదుకుంటూ ఆ చెక్క మొక్కే ఇక ఆధారం. ఆ చెక్క మొక్క వదిలేస్తే ఇక మునిగిపోవడం, చచ్చిపోవడమే. ఆ చెక్క మొక్కను ఆధారం చేసుకొని మెల్లగా ఈదుకుంటూ వస్తుంటే మొత్తం మీద దేవుడు ఒడ్డుకు తీసుకొచ్చాడు, ఏ విధం చేత అయినా సరే. హల్లెలూయా. మరి అటువంటి అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ అంటే ఉపవాసములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి బాప్రే. వీటిల్లో ఒక్కటి కూడా మనం అనుభవించలేదు, అవునా కదా? ఒక్కటి కూడా. నేను పోయిన ఆదివారం చెప్పాను. ఏం చెప్పానంటే మన కష్టాలన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివి. మన కష్టాలు, మనకు ఎదురయ్యే బాధలు ఇవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివి అయ్యి వాటికే మనం అల్లల్లాడిపోతూ ఉంటాం. ఎవరి మీదో నిందలేస్తాం, ఎవరి మీదో మనం నిష్ఠూరాలుగా మాట్లాడతాం. కానీ దావీదు ఏమండి అలా ఇప్పుడు మాట్లాడతలా, ఎవరి మీదో నిందలు, ఎవరి మీదో నిష్ఠూరాలతో మాట్లాడతలా. దావీదు, దేవా నన్ను తీసుకొచ్చావు, రాజుగా చేసావు, సింహాసనం మీద కూర్చోబెట్టావు, నేనేమన్నా అడిగానా, చేశానా? నువ్వెందుకు చేసావు ఇలాగా? మరి వాళ్ళు ఏంటి, నా కొడుకు నన్ను తరుముతున్నాడు, నేను పారిపోవలసిన పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ బాధ? నన్ను తప్పిస్తావా లేదా? నన్ను మళ్ళా రాజుగా చేస్తావా లేదా అని దావీదు క్వశ్చన్ చేయట్లా, దేవుని క్వశ్చన్ చేయట్లేదు. అందుకని ఈ సందర్భం అంతా మీకు వివరిస్తూ ఉన్నా. ఎందుకీ పౌలు ముళ్ళు ఏంటమ్మా? పౌలు ముళ్ళు అదే ముళ్ళు ఇప్పుడు చదివాం కదా. పౌలు ముళ్ళు ఏంటంటే కాల్లో ముళ్ళు కాదు, అది కాల్లో ముళ్ళు కాదు. అంత శ్రమపడి పౌలు శరీరములో బలహీనుడైపోయాడు. ఇంకేం ఆరోగ్యం ఉంటుంది? అన్ని శ్రమలు పడిన తర్వాత బలహీనుడైపోయి ఒక భయంకరమైన వ్యాధితో పౌలు బాధపడుతున్నాడండి. పౌలు బాధపడుతూ అన్నాడు, ప్రభువా ఇన్ని దెబ్బలు ఇవన్నీ తిన్నాను, కానీ ఈ వ్యాధిని జయించలేకపోతున్నాను నేను. ఆ వ్యాధి నా శరీరంలో నా సేవకి ఆటంకంగా ఉంది, నా పరిచర్యకి ఆటంకంగా ఉంది, నేను దేవుని సువార్త ప్రకటించడానికి అది ఆటంకంగా ఉంది. ఆ వ్యాధి, ఆ ముళ్ళు నా శరీరంలో తీసేయి ప్రభువా ప్రార్థన చేశాడు పౌలు. మరి దేవుడు ఏమన్నాడు? నేను తీయను, నేను తీయను. పౌలు వెంటనే దేవుని మీద కోపగించుకున్నాడా? నిష్ఠూరంగా మాట్లాడా? నేను ఎంత చేస్తే నీవు నన్ను ఆ చిన్న ముళ్ళు చిన్న అనారోగ్యం, ఒక అనారోగ్యం ఉంది నా దేహంలో, ముళ్ళు లాంటిది, అది తీసేయమంటే తీసేయవా అంటే నేను ఎంత చేసింది? కనీసం నా చిన్న మనవి కూడా నువ్వు ఆలకించడం చేస్తుంటే అని పౌలు మాట్లాడలేదు. మరి పౌలు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఎప్పుడైతే నా కృప నీకు చాలును అన్నాడో వెంటనే పౌలు అంటాడు, చూడండి 12లో చూడండి, నేనెప్పుడు బలహీనుడనో, దేవుని స్తోత్రం, హల్లెలూయా, నేనెప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడను. దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. కాగా
క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయ పడుదును. దేని స్తోత్ర. మనం అనుకోవచ్చు ఒకవేళ, దేవుడు నా శరీరంలో బలహీనత ఉంది, అనారోగ్యం ఉంది, ఎందుకు తీసేయట్లేదు దేవుడు, ఎందుకు తీసేయట్లేదు, నేను ప్రార్థన చేయించుకుంటున్నాను, నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, నా బలహీనత దేవుడు ఎందుకు తీసేయట్లేదు అని ఒకవేళ మనం ఒక్కోసారి నిరాశగా ఉన్నట్లయితే పౌలుతో దేవుడు అన్న మాట ఏమండి, దేవుడు ఏమన్నాడు, విశేషముగా నా బలహీనతల యందే నేను సంతోషముగా అతిశయపడుచున్నాను. ఎవరండి ఈ మాట చెప్పగలిగింది? ఎవరు చెప్పగలరు ఈ మాట? నా సమస్యల్లోనే నేను సంతోషిస్తున్నాను, నా బాధల్లోనే నేను సంతోషిస్తున్నాను, నాకు వచ్చిన కలవరములో నిందల్లో నేను సంతోషిస్తున్నాను. ఎవరు చెప్పగలరు ఈ మాట? దేవునిలో నిలకడగా నిలబడి ఉన్నవారు మాత్రమే చెప్పగలిగిన మాట అది. ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నాను, ఎప్పటి నుంచో దేవుని నమ్ముకున్నాను, ఎప్పటి నుంచో నేను దేవుని బిడ్డగా ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ నీకు ఎన్ని మార్కులు వేయాలో ఎప్పుడు తెలుస్తుంది? నీకు కలిగిన శోధన అదొక పరీక్ష, నీకు కలిగిన బాధ అదొక పరీక్ష. దేవుడు పెట్టే ఎగ్జామ్లో మనం ఎంతవరకు రాస్తామో అంతవరకు మార్కులు మనకే పడతాయి. అందుకే దేవుడు అప్పుడప్పుడు పరీక్షలు పెడతా ఉంటాడు భక్తులకి. ఎవరికి పెడతాడు పరీక్షలో? భక్తులకే పెడతాడు. భక్తులైన వారికి, విశ్వాసులైన వారికి దేవుడు అప్పుడప్పుడు పరీక్షలు పెడతాడు. పరీక్షలు లేకపోతే ఏ విశ్వాసి ఎలా నిలబడతాడో తెలియదు. ఆ పరీక్షలు వస్తే కానీ అతను విశ్వాసం ఎంత ఉందో, అతనిలో భక్తి ఎంత ఉందో, అతనిలో ఆ నమ్మకం ఎంత ఉందో, దేవుని మీద ఎంతవరకు నిలబడి ఉన్నాడో అది ఎప్పుడు తెలుస్తుంది? ఆ పరీక్షలు రావాలి. ఆ పరీక్షలు వస్తేనే ఎంతవరకు నిలబడి ఉన్నావో భక్తిలో తెలుస్తుంది తప్ప మన ఊరికనే ఎన్ని సంవత్సరాలు వచ్చి వెళ్ళినా సరే మన యొక్క ఆ భక్తి ఎంతో మనకి అర్థం కాదు. కనుక దేవుడు అనేక సందర్భాల్లో ఏం చేస్తాడంటే పరీక్షలు పెడతా ఉంటాడు. ఆ పరీక్షల్లో మనం నిలబడాలి. అంటే యోబు వంటి పరీక్షలు, యోబుకు వచ్చిన శ్రమలు, యోబుకున్న పరీక్షలు, ఆ పరీక్షల్లో దేవుడు యోబు నిలబడ్డా లేదా? నిలబడ్డాడు. హల్లెలూయా. అబ్రహామును పరీక్షించాడు దేవుడు. అబ్రహాము, నీ కుమారుని నాకు దహన బలిగా ఇవ్వు. నిలబడ్డా లేదా? ఏమండి యోసేపును పరీక్షించాడు దేవుడు. నిలబడ్డా లేదా? ఏమండి యోసేపు యవన కాలంలో ఒక శోధన యోసేపుకి, ఆ శోధనలో జయించాడు. ఇంకా మనం చూస్తే ఏమండి దానియేలు కానివ్వండి, ఇంకా దావీదు కానివ్వండి, ఇంకా భక్తులైన వారు వీళ్ళందరికీ దేవుడు ఏమి ఇచ్చాడంటే పరీక్షలు పెట్టాడు దేవుడు. ఆ పరీక్షల్లో వారు నిలబడ్డారు కాబట్టే వారు భక్తులుగా పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒకవేళ పరీక్షల్లో నిలబడుకోకుండా మనం బలహీనమైపోతే కనుక మనం 0 మార్కులతో మనం ఫెయిల్ అయిపోతాం. మన విశ్వాసంలో, మన భక్తిలో. దేవుని పిల్లరా, ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ ఒకవేళ వెనకబడిపోతారు. ఏమవుతారమ్మా? 10th క్లాస్ రాశారు, ఫెయిల్ అయిపోయారు, ఒక సబ్జెక్టు పోయింది. ఏమండి ఒక సబ్జెక్టు మళ్ళీ సప్లీ రాశారు, సప్లీలో కూడా పోయింది. ఏమవుతారు? ఇక ఒక సంవత్సరం అంతేనా కాదా? ఒక సంవత్సరం లాస్ అయిపోతారు కదా. ఆ తోటి విద్యార్థులందరూ ఇంటర్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతే ఇతను ఆ సంవత్సరం అంతా ఆ సబ్జెక్ట్ కష్టపడి రాసి మళ్ళీ పాస్ అయ్యి వాళ్ళు సెకండ్ ఇయర్లో ఉంటే వీడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతాడు. ఎంత తేడా వచ్చేసింది? సంవత్సరం తేడా వచ్చింది. అవునా కదా? అంటే మనం పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే మనం వెనకబడిపోతున్నామని దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వెనకబడిపోతున్నాం, ప్రార్థనలో వెనకబడిపోతున్నాం, ఆరాధనలో వెనకబడిపోతున్నాం, దేవుని స్తుతించడంలో వెనకబడిపోతున్నాం, దేవుని కొరకు ఏదైనా చేయడానికి మనం వెనకబడిపోతున్నాం. వెనకబడిపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వీడు 10th పాస్ అయ్యి మళ్ళీ సెకండ్ ఇయర్లోకి వెళ్ళగలుగుతాడా? నా ఫ్రెండ్స్ అందరూ సెకండ్ ఇయర్లో ఉన్నారు, సార్ నన్ను కూడా సెకండ్ ఇయర్లో వేసేయండి అంటే కుదురుద్దా? కుదరదు.
ఎరా నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు? చదవకే కదా. దేవుళ్ళారా గమనించండి, మనం ఫెయిల్ అనేది మన జీవితంలో అసలు ఉండకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుళ్ళారా ఫెయిల్ అనేది ఒకవేళ సహజంగా మనం మనుషులం కాబట్టి కొన్ని విషయాలు ఏమవుతుందంటే ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. మనుషులం కదా, సహజంగా జరుగుతూ ఉంటాయి ఫెయిల్యూర్స్. కానీ దావీదు జీవితంలో కూడా ఒక ఫెయిల్యూర్ వచ్చింది. ఏంటి ఆ ఫెయిల్యూరు? తెలుసు మనకి కదా. ఆ ఫెయిల్యూర్లో దావీదు భక్తి జీవితాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు. మరి పోగొట్టుకున్నప్పుడు ఏమండి వెంటనే ఏం చేశాడు దావీదు? వెంటనే ఏం చేశాడంటే సప్లీ రాసి వెంటనే పాస్ అయిపోయాడు. హల్లెలూయా. సప్లీ రాశాడు వెంటనే సప్లీ రాయడం ఏంటండి? మళ్ళీ ఇది మీకు చెప్పాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత దావీదంట 10th తప్పాడంట, మళ్ళీ 10th క్లాసు సప్లీలో రాసి పాస్ అయ్యాడంట అని మళ్ళీ అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది సప్లీ అంటే అమ్మా? వెంటనే దావీదు పాపం చేశాడు కదా, నాతాను ద్వారా దేవుడు మాట్లాడాడు కదా, ఆ మనుషుడవో నీవే, ఫెయిల్ అయిపోయింది నీవే, అనేకులకు చెబుతున్నావు, నువ్వే ఫెయిల్ అయిపోయావు అని అంటే వెంటనే దావీదండి కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడండి. కన్నీరు కారుస్తూ గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని కన్నీళ్లతో తన పాపమంతా కూడాను ప్రభు తుడిచివేసే వరకు కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తన యొక్క పాపానికి క్షమాపణ దేవుని దగ్గర పొందుకున్నాడు. మళ్ళా దేవుడు మార్కులు వేసేసాడు. హల్లెలూయా. నువ్వు పాస్ అయిపోయావు, నువ్వు సప్లీ రాసావు కదా, సప్లీలో మళ్ళీ మంచి మార్కులు వచ్చినాయి, నీకు పాస్ అయిపోయావు. ఫెయిల్యూర్స్ కూడా ఏం చేస్తాడు దేవుడు అంటే ఒక్కోసారి ఆ ఫెయిల్యూర్స్లో మనం దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫెయిల్ అయిపోయాం కదా, ఈ సంవత్సరం అంతా అలా తిరుగుదాం, ఈ గట్లు అమ్మటాయి, చెట్లు అమ్మటాయి, పొట్లు అమ్మటాయి, సీతమ్మకాయలు కోసుకుంటా, చింతకాయలు కోసుకుంటా తిరుగుదాము అని అనుకుంటే అవదో. వెంటనే ఏం చేయాలి? భక్తులైన వారు ఏం చేస్తారంటే వెంటనే ప్రభు పాదాలు పట్టుకొని అయ్యా నేను ఫెయిల్ అయిపోయానయ్యా, ఎక్కడ ఫెయిల్ అయిపోయాను, ఏ విషయంలో ఫెయిల్ అయిపోయాను? ఒకవేళ నోటి మాట వల్ల, కంటి చూపు వలన, చెవి వినికిడి వలన, ఒకవేళ చేతుల వల్ల, కాళ్ళ వల్ల, ఆలోచన వల్ల ఎక్కడ నేను ఫెయిల్ అయిపోయానో, ఎక్కడ నేను జారిపోయానో, ఎక్కడ నేను సన్నిధికి దూరం అయిపోయానో ప్రభువా నన్ను క్షమించయ్యా. ఆయన పాదాలు పట్టుకోగలిగితే దేవుడు మరలా నీ పాపములను ఆయన ఏం చేస్తాడు? క్షమించి మళ్ళా నూతన పరుస్తాడు దేవుడు ఆయన. అప్పుడు